ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమద్ధన్వంతరియే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా స్నేహితునితోటి బ్రాహ్మీ ఆకు అనగా సరస్వతాకును సేకరించడానికి వచ్చాము. ఈ మూలికతోటి సరస్వతాదిలేహ్యం, బ్రాహ్మీ ఘృతం, బ్రాహ్మీ తైలం, బ్రాహ్మీ రసాయనం, సరస్వతారిష్టం, అష్టమంగళ ఘృతం అను వివిధ రకముల ఔషధములను తయారు చేయుదురు. ఇప్పుడు సేకరించేటటువంటి బ్రాహ్మీ ఆకుతోటి మేము సరస్వతి లేహ్యం తయారు చేస్తాము. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు క్షేత్ర సమీపంలో శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠంలో గౌరవనీయులు శ్రీ రామలింగేశ్వర శర్మ గారి కోరిక మేరకు ఆయుర్వేదాలంకార వైద్య సేవారత్న డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గారి ఆజ్ఞతో ఈ పీఠంలో సరస్వతి లేహ్యాన్ని తయారు చేయడం జరిగింది. ఈ లేహ్యాన్ని 3 సంవత్సరాల పైనుండి ఎవరైనా ఉపయోగించవచ్చును. ఈ లేహ్యం ఉపయోగాలు: జ్ఞాపకశక్తిని పెంచును, బుద్ధిని వికసింపజేయును, ఆయువును పెంచును, మానసిక వ్యాధులతో బాధపడే వారికి మంచి ప్రయోజనకారి. గొంతు బొంగురుగా ఉన్న వారు సేవించిన కంఠస్వరం బాగుపడును. విద్యార్థుల కోసం ఒక చిన్న శ్లోకం. విద్యా దదాతి వినయం, వినయాధ్యాతి పాత్రతాం, పాత్రత్వాదన్నమాప్నోతి, ధనాధర్మం తతః సుఖం. దీని అర్థం ఏమనగా, విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వలన అర్హత వస్తుంది, అర్హతతో ధనం సంపాదించవచ్చు, సంపాదించిన ధనంతో ధర్మకార్యాలు చేయడం వలన సుఖం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.